అది అవ్వచ్చు. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ మస్క్, ఐఎమ్ నాట్ ఫర్ ట్రంప్. రైట్ సార్. యుఎస్ ఇమిగ్రేషన్ కేస్ మేనేజర్ మాలవిక గారు కూడా ఉన్నారు. అసలు ఎట్లా ఉంది ఏంటి అక్కడ పరిస్థితి అనేది మాట్లాడదాం సార్. మాలవిక గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏం చెప్తారు మీరు? యుఎస్ ఇమిగ్రేషన్ కేస్ మేనేజర్ కదా, మరి ఏదైతే అక్కడ ప్రస్తుతం ఇమిగ్రేషన్ ఎలా ఉంది, ఫ్యూచర్ లో ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించి ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అసలు? ట్రంప్ ఎక్స్క్లూజివ్ గా చాలా ఇమిగ్రేషన్ గురించి మాట్లాడారు, ఎస్పెషలీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అన్డాక్యుమెంటెడ్ పీపుల్ హూ ఆర్ మిస్యూజింగ్ వీసాస్, ఇవన్నీ ఒకే డొమైన్ లో పెట్టి ఆయన అడ్రస్ చేశారు. ఫస్ట్ థింగ్, వన్ ఆఫ్ ద మెయిన్ రేడియో ఇంటర్వ్యూస్ లో ఆయన స్టూడెంట్ ఇమిగ్రేషన్ గురించి మాట్లాడారు. ఎవరైతే యుఎస్ కి వచ్చి చదువుకుని గ్రాడ్యుయేట్ అయ్యారో లేదా పిహెచ్డి తెచ్చుకున్నారో వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉండాలి, గ్రీన్ కార్డ్ వచ్చే ఎబిలిటీ ఉండాలి అని చెప్పి ఒక కామెంట్ చేశారు. ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్ హీ హెస్ టోల్డ్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 1 million స్టూడెంట్ వస్తారు యుఎస్ కి అండ్ వాళ్ళు చదువుకుంటారు. సో వాళ్ళందరికీ హోప్ ఇచ్చినట్టు అనిపించింది. లేటర్ ఆన్ క్లారిఫై చేస్తూ వాళ్ళ వన్ ఆఫ్ ద మెయిన్ స్పోక్స్ పర్సన్ హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్, క్రిటికల్ గా వెట్టింగ్ చేస్తాం ఏ యూనివర్సిటీస్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో ఉంటారో అండ్ ఏ కోర్స్ స్ట్రీమ్ వాళ్ళు ఉంటారో అండ్ ఎలాంటి వాళ్ళు ఉంటారో అన్నది డిస్క్రైబ్ చేస్తూ, ఎవరైతే హమాస్ కి సపోర్ట్ చేస్తారో, ఎవరైతే నేషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ యుఎస్ కి సపోర్ట్ చేయరో, ఇలాంటి 4-5 కేటగిరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని మాత్రమే మేము గ్రీన్ కార్డ్ కి సపోర్ట్ చేస్తాం స్టూడెంట్స్ అయినందుకు అని చెప్పారు. ఆల్టర్నేటివ్లీ ఒక 14 to 15 నేషనల్లీ ఇంపార్టెంట్ డొమైన్స్ సెలెక్ట్ చేసుకుని ఆ డొమైన్స్ లో ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతున్నారో, ఎవరైనా అడ్వాన్స్ డిగ్రీ ఆర్ క్రిటికలీ బాగా స్టడీ చేస్తున్నారో వాళ్ళకి ప్రాబబ్లీ ఇస్తాము అని చెప్పారు. సో ఇది ట్రంప్ అండ్ రిపబ్లికన్ పర్స్పెక్టివ్. కమింగ్ టు ఎలాన్ మస్క్, ఆయన ఏం చెప్పారంటే టాలెంట్ వీసాస్ అంటే ఎవరైతే ఎబిలిటీ ఉంది, దే హావ్ బీన్ డూయింగ్ గుడ్ వర్క్ ఇన్ స్టెమ్ సైన్సెస్, స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, దీంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే మంచిగా చేస్తున్నారో వాళ్ళకి రావట్లేదు. జస్ట్ అట్లా బార్డర్ క్రాస్ చేసి వచ్చేస్తే చక్కగా ఇక్కడ అకామిడేషన్ అన్ని ఫ్రీగా ఇచ్చేసి జల్సాగా నడిచిపోతుంది. దిస్ ఇస్ నాట్ ఫేర్ అన్నట్టు ఆయన చెప్పారు. దానికి మంచి స్పందన వచ్చింది ఇండియన్స్ నుంచి, ఎస్పెషలీ H1B హోల్డర్స్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాక్లాగ్ అండ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వీ హ్యావ్ యాజ్ ఇండియన్స్ ఈస్ మనం వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇమిగ్రెంట్ కంట్రీ టు దెమ్ ఇన్ లీగల్ మేనర్. బికాస్ వీఆర్ ఇన్ దట్ లీగల్ డొమైన్, లీగల్ గానే వెళ్దాము అని ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారు. H1B వీసాస్ కానీ లేకపోతే తదితర వీసాస్ ద్వారా వచ్చిన వాళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే ఇయర్స్ అండ్ ఇయర్స్, ఒక డికేడ్, 2 decades, ఇప్పుడైతే 100 years అని కూడా అంటున్నారు EB2 ద్వారా, EB3 ద్వారా గ్రీన్ కార్డ్ వచ్చేవాళ్ళు. సో ఇన్నేళ్లు పని చేస్తున్న వ్యక్తులకి అసలు గ్రీన్ కార్డ్ ఎందుకు ఇవ్వకూడదు అనే కాన్షియన్స్ అన్నది ఎలాన్ మస్క్ ద్వారా అందరికి బయట ఓపెన్ గా డిస్కషన్ కి వచ్చింది. దానివల్ల తిరుగుబాటు అనేది అక్కడ రిపబ్లికన్స్ లో ఒక రకమైన స్ప్లిట్ వచ్చింది. ఇంటర్నెట్ లో బాగా కొట్టుకున్నారు. సో ఇలా కొట్టుకోవడం వల్ల ఐ డోంట్ థింక్ పర్స్పెక్టివ్స్ బయటకు వచ్చినాయి అని, బట్ ఇట్ బాట్ అవుట్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఒపీనియన్ ఇండియన్ పీపుల్ క్యారీ. మేము ఇన్ని ఇయర్స్ గా ఇంత పెద్ద Fortune 500 కంపెనీస్ కి ఇంత కష్టపడి ఇంత వ్యాలిడ్ డిగ్రీస్ తో వచ్చి ఇంత పని చేస్తున్నాం గానీ మాకు ఇన్నేళ్లు వెయిట్ ఎందుకు చేయాలి, మేము చేసేది మా పట్ల యుఎస్ఏ వ్యవహరిస్తున్నది కరెక్ట్ కాదు, మాకంటూ ఒక స్పెషల్ ఏదైనా ఉండాలి అన్నది పర్స్పెక్టివ్ బయటకు వచ్చింది. లైక్ ఎలాన్ మస్క్ సెడ్, టాలెంట్ పూల్ కి లీగల్ ఇమిగ్రేషన్ ఉండాలి. మాట్లాడండి, వినబడుతుంది. So I think I just cleared the question. Do you want me to answer? Right. అట్లాగే ట్రంప్ H1B వీసాలకు కూడా అనుకూలంగా ఉన్నారా లేక వ్యతిరేకంగా అనే చర్చ కూడా జరుగుతోంది కదా, ఈ అంశం కూడా మీ దృష్టికి వచ్చి ఉంటుంది, ఏం చెప్తారు?
యా సో ట్రంప్ H1B కి సపోర్టరే అండి. ఎక్కడ ఐఎమ్ అగేన్స్ట్ H1B అని ఎక్కడ చెప్పలేదు, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఆయన ఇన్ఫాక్ట్ హీ టోల్డ్ మెనీ ఆఫ్ హిస్ ఎంప్లాయీస్ వర్క్ ఆన్ H1B, సో హీ జస్ట్ అండర్స్టాండ్స్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. గోయింగ్ ఏ లిటిల్ బ్యాక్ టువర్డ్స్ ద హిస్టరీ వాట్ H1B కి ఏం చేశారు అండి అంటే, LCA అనే డాక్యుమెంట్ లో వేజ్ రేట్స్ ఉంటాయి. అంటే బాగా ఎక్కువ వేజెస్ ఇస్తే లెవెల్ 4 అట్లా ఉంటుందన్నమాట. సో ఎవరైతే హైయెస్ట్ లెవెల్ వేజ్ ఉంటారో వాళ్ళకి అప్రూవల్స్ ఎక్కువ వచ్చేటట్టు చూసారు, ఎవరికైతే తక్కువ లెవెల్లో ఉన్నారో వాళ్ళకి అప్రూవల్స్ దాదాపు రిజెక్షన్స్ ఎక్కువ వచ్చినాయి. సో వాట్ ట్రంప్ హ్యాస్ డన్ డ్యూరింగ్ హిస్ ఫస్ట్ ఎరా వాస్, ఆ పాలసీ తీసుకుని రావడం వల్ల ఎవరెవరైతే తక్కువ జీతాలు $80,000 పర్ యానం లేకపోతే 65 పర్ యానం ఎవరైతే ఉన్నారో అందరు 100+ లోకి వచ్చేసారు. సో ద క్రెడిట్ యాక్చువల్లీ గోస్ టు ట్రంప్. అది కట్టలేక మన కన్సల్టెన్సీ సఫర్ అవడం, లేకపోతే దివాలా తీయడం ఇవన్నీ జరిగినాయి, లేదా దొరికిపోవడం లాంటివి జరిగినాయి. సో ఐ థింక్ his line of thinking is not only affecting wages which are paid to Indians, but also really necessary talent pool ని మాత్రం సర్వైవ్ చేసేటట్టు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి వేజ్ ఎక్కువ ఇవ్వాలి అని అంటే అక్కర్లేని వాళ్ళని ఫస్ట్ కంపెనీస్ తీసేస్తారు కదా, సో దానివల్ల ఇమిగ్రేషన్ తగ్గుతుంది. ఎవరికైతే రావాలో వాళ్ళకి ఎక్కువ పే చేయాలి కాబట్టి ఖచ్చితంగా వేజ్ ఫర్ దట్ పర్టికులర్ థింగ్ మినిమం అన్నది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ దానికి వేజ్ అందరికి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు. ఓకే, సో అలా పెంచారు ట్రంప్ అని నా ఒపీనియన్. సో దిస్ ఇస్ ఇన్ ఫస్ట్ ఎరా. సో ఫర్ నౌ ఐ థింక్ ట్రంప్ H1B విషయంలోకి వస్తే ఈస్ వెరీ ఫేవరింగ్. He wants to support a talent pool throughout the world, especially he wants to sit with bigwigs of Silicon Valley. He wants to discuss చాలా ఒక బ్యాడ్ షేప్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్ లాగా అయింది రీసెంట్ పాస్ట్ లో. యునో డ్యూరింగ్ బైడెన్స్ అడ్మినిస్ట్రేషన్ సర్టెన్ కైండ్స్ ఆఫ్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కి చాలా స్ట్రాంగ్ పాలసీస్ పెట్టారు, ఎస్పెషలీ నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ పిటిషన్స్ కి, అండ్ O1 వీసాస్ కి చాలా కన్ఫ్యూజింగ్ పాలసీ ఇచ్చారు. సో ఇవన్నీ కాగ్నిజెన్స్ లో తీసుకుని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హీల్ కమ్ విత్ ఎ వెరీ కాంప్రహెన్సివ్ పాలసీ వేర్ లాట్ ఆఫ్ ద థింగ్స్ which weren't discussed before would be put forth and best resolution will be taken place. Right. Subbarao garu,